దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 8th ఏప్రిల్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 54 and verse 13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఎన్నుకున్న బిడల జీవితంలో, వారి పిల్లల జీవితంలో కొన్ని విషయాలను మనకు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, మీ పిల్లలు అధిక విశ్రాంతి కలుగును. పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వారు దేవుని యొక్క సబాతలో, విశ్రాంతిలో నడుస్తారు. వారు కష్టపడకుండా, శ్రమ పొందకుండా దేవుడు సిలువ యేసు ప్రభు వారు చేసిన కార్యం మీద ఆధారపడుతూ వర్ధిల్లుతారు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And all thy children shall be taught of the Lord, and great shall be the peace of thy children. Great shall be the peace of thy children. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇది మన పితరులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన పితరులతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు అధిక విశ్రాంతి. ఏ కాలం గురించి మాట్లాడబడుతుందో తెలుసా అండి? ఏ సమయం గురించి ఈ విషయాలు మాట్లాడబడుతుందో తెలుసా అండి? యేసు ప్రభు కాలం గురించి రాయబడుతుంది. ఇది యేసు ప్రభు మరణ పునరుద్ధానం విషయమై రాయబడుతుంది. ఈ కాలంలో నీ పిల్లలు అధిక విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాత నిబంధనలో మన పితరులు ప్రయాసపడ్డారు, ప్రయాసపడుతూ జీవించారు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు మన కొరకు సిలువ మీద సమస్తము చేసి పెట్టారు. ఇప్పుడు మనము ప్రయాసపడనవసరం లేదు. ప్రయాసపడి భారము మోయిచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ద టైమ్ వేర్ believers are to walk in the rest of the Lord in great peace. ఈ యొక్క సమయంలో విశ్వాసులు అధికమైన విశ్రాంతిలో నడవాలి. విశ్రాంతిలో నడవడం అంటే జీవితంలో ఏమి లేని పరిస్థితి కాదండి. విశ్రాంతిలో నడడం అంటే పాలు తేనె ప్రవహించే అనుభవంలోకి రావడము. దేవునికి స్తోత్రము కలుగును గాక. విశ్రాంతిలోనికి నడవడము, విశ్రాంతిలో జీవించడము, విశ్రాంతిలో పనిచేయడం అంటే పాలు తేనె ప్రవహించే దేశం. ఇస్ అ టైమ్ ఆఫ్ ప్రాస్పారిటీ, ఇస్ అ టైమ్ ఆఫ్ ఇంక్రీజ్. వృద్ధితో కూడిన సంవత్సరాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు కేవలం నేను చేయాల్సింది ఒకటే, నమ్మాలి. తర్వాత ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి. నేను కాదు ప్రభా, నీ నీతి ప్రభా, నా విశ్వాసం కాదు ప్రభా, మీ విశ్వాసం అయ్యా. దేవా, నా ప్రయత్నాలు కాదు ప్రభా, సెలవు మీద నీవు పూర్తి చేసిన పని ప్రభా అని వాక్ ఇన్ రెస్ట్. हिंदी में पढ़ेंगे यशायाह का पुस्तक, उसमें 54th चैप्टर और 13th वचन पढ़ रहे हैं. यशायाह का पुस्तक 54th चैप्टर और 13th वचन. तो धार्मिकता के द्वारा स्थिर होगी, तो अंधेरे से बेचेगी, क्योंकि तुझे डरना ना पड़ेगा, और तो भयभीत होने से बचेगी, क्योंकि भय का कारण तेरे पास ना आएगा. प्रभु को धन्यवाद. 14 वचन में लिखा होगा, जो आज हम पढ़ाई कर रहे हैं, 14 वचन में लिखा हो कि आप बहुत ऊंचे शांति में रहेंगे, आपका जीवन शांति में रहेगा करके ये वचन का अर्थ देता है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. आपके बच्चे अधिक विश्रांति में, अधिक शांति में जिएंगे. प्रभु को धन्यवाद. मतलब क्या है? उन लोग जीवन में कामयाब होंगे. అధికమైన విశ్రాంతి కలగడం అంటే అర్థం ఏంటి తెలుసండి? గొప్ప వృద్ధి నీకు కలుగుతుందని. Having greater peace means what? You are being more prosperous.
కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో కూడా విశ్రాంతిని అనుభవిస్తావు. మేబీ యూర్ గోయింగ్ త్రూ ఫ్యామిలీ క్రైసిస్, మేబీ ఫైనాన్షియల్ క్రైసిస్, మేబీ హెల్త్ క్రైసిస్, ఆరోగ్య సమస్య, లేక ఆర్థిక సమస్య, లేక కుటుంబం సమస్య. ప్రియ దేవుని బిడ్డలారా, అధికమైన విశ్రాంతిలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. అవును తండ్రి, మమ్మలను అధికమైన విశ్రాంతిలోనికి నడిపించుచున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, అన్ని విషయాల్లో మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగి ఉన్న దేవుడై ఉన్నారు. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా రక్షకుడా, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి, మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. తండ్రి తండ్రి అవును తండ్రి, దేవ, మమ్మలను మా పిల్లలను నాయన అధికమైన విశ్రాంతిలోనికి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన తండ్రి, మాకు కావాలయ్యా ఈ విశ్రాంతి. మేము ఈ విశ్రాంతిలోనే ఉండాలి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. దేవాన్ని కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో బిడ్డలందరూ ప్రభా మీ విశ్రాంతిలోనికి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. బిజినెస్ చేసిన వారు బిజినెస్ ఆశీర్వదించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవతని చదువుకుంటున్న వారు, హైయర్ క్లాసెస్ చదువుకుంటున్న వారు, దేవతని నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిన వారు, నేను ఇంకా ఎగ్జామ్స్ రాసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రతి ప్రయత్నంలో మీ విశ్రాంతిని దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవతని భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన తన పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించని, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాలు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.